నక్సలిజం సాధించింది ఏమీ లేదు. నక్సలిజం నల్ల తాచు పడగనేలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నోచుకోలేదు. అమిత్ షా చెప్పిందని ఒక ఆస్పెక్ట్ లో ఒప్పుకుంటాను, ఒక ఆస్పెక్ట్ లో ఒప్పుకుంటాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ గిరిజన ప్రాంతాలు అలాగే సరిహద్దు ప్రాంతాల మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ ఒప్పుకు తీరాల్సింది. బట్ ఒకప్పుడు ఆ ప్రాంతాల్లో ఆ వేర్పాటువాదులు నక్సలైట్లు లేకపోతే అసలు అంశాన్ని పట్టించుకునేది ప్రపంచం, భారతదేశం కూడా. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, నేషనల్ ఫ్రంట్ కావచ్చు ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాలను ఎవరు పట్టించుకున్నాడు? అక్కడ కనీస మౌలిక వస్తువులు ఎవరు పట్టించుకున్నాడు? రోడ్లు ఎవరు వేశారు? కాలువ ఎవరు కట్టారు? మంచినీళ్ళు ఎవరు ఇచ్చారు? పైప్ లైన్లు ఎవరు వేశారు? ఇవన్నీ వెయ్యకపోవడం వల్ల వాళ్ళు మనుషుల్లాగా కూడా వాళ్ళని ట్రీట్ చేయట్లేదు అన్నటువంటి పాయింట్ అడ్డం పెట్టుకుని నక్సలైట్లు అక్కడ వాళ్ళల్లో స్థానం సంపాదించారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకోవడానికి సదుపాయాల కోసం మనం రోడ్లు వేసాం మొదట. ఆ తర్వాత వాళ్ళు అసంతృప్తితో గురవుతున్నటువంటి గిరిజనులు వాళ్ళకి అండగా నిలబడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడి ఎందుకు వాళ్ళకి అండగా ఉంటున్నారు నక్సలైట్లకి, వాళ్ళు అసాంఘిక శక్తులు కదా అని అడిగితే వాళ్ళు ఇట్లా మాకు చేరుస్తున్నారు, మనకు ప్రభుత్వం అయితే మాకు ఏ మంచి చేయట్లేదని చెప్పాక మారమ్మ. వాస్తవంగా ఇవాళ అయితే ఖచ్చితంగా గిరిజన ప్రాంతాలకి నక్సలైట్లు మారారు. ఎట్లాగా? అంతకుముందు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు కాబట్టి నక్సలైట్లు వాళ్ళకి అండగా నిలబడ్డారు. ప్రభుత్వాలు పట్టించుకోవడం ప్రారంభించాక నక్సలైట్లు సైలెంట్ అయిపోవాలా, అయిపోయి ఇదిగో మా పోరాటాల వల్ల మీరు బాగుపడ్డారని చెప్పాలి. అలా కాకుండా పనులు జరగనీయకుండా ప్రభుత్వాలను వీళ్ళు నాశనం, తద్వారా ఆ గిరిజన ప్రాంతాలు బాగుగా మా ఉద్దేశం, మా షెల్టర్ గా ఉండాలి అన్నటువంటి ఉద్దేశం వీళ్ళకు ఉందన్నది ప్రజలకు అర్థమైంది. దానికి వల్లనే గిరిజనులు నక్సలైట్లకు దూరం అయ్యారు, క్రమంగా పోలీసులకు దగ్గరయ్యారు. ఈవెన్ గిరిజన యువకులే ఇప్పుడు గ్రేహౌన్స్ లాంటి దళాల్లో ఉంటున్నటువంటి దాంతో సక్సెస్ అయింది. కాబట్టి నక్సలైట్ల కారణంగా వాళ్ళు సాధించింది ఏంటంటే గిరిజన ప్రాంతాల చైతన్యం, ఆ చైతన్యం కారణంగా ఆ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అదే సందర్భంలో ఇప్పుడు నక్సలిజం అంతం ద్వారా ఈ ప్రభుత్వం మంచి పని చేస్తుంది.